తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిళ్ళు. టెర్రరిస్టులో ఉంచే డిటెన్షన్ సెల్లో 16 రోజులు బంధించారు సీఎం. రాత్రిపూట బలుల బాధకు నిద్రపోకుండా పొద్దున చెట్ట కింద పడుకున్నా. నా బిడ్డ లగ్గం చూడకుండా చేసిళ్ళు. జైలు నుంచి పోయి లగ్నపత్రం రాసుకున్నాం. కూలికి మనుషులను పెట్టి బూతులు తిట్టిస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నా. మీలాగా నేను కక్ష కడితే మీ కుటుంబం అంతా జైలులో ఉండుండే. అసెంబ్లీలో కేటీఆర్కు రేవంత్ రెడ్డి కౌంటర్. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చాలా సందర్భాల్లో అనేక మంది కూడా ఇది విషయం మీద మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ ఫామ్ హౌస్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ హౌస్ మీద జనవాడ ఫామ్ హౌస్ ఉంటుంది. జనవాడ ఫామ్ హౌస్ మీద ఈ డ్రోన్ ఎగరేసిండ్రు అని చెప్పి రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. జైల్లో పెడితే ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిని తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు నార్మల్గా చిన్నపాటి ఒక నేరస్తునే తీసుకుపోయి అనేక సౌకర్యాలు కల్పించారు. రకరకాల వార్తలు ఓటి అన్నొస్తూ ఉంటాయి. నాకు ఈ సౌకర్యంగా ఆ సౌకర్యంగా. కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు జైలుకు పోయినప్పుడు అతన్ని ఒక 7 ఫీట్లు అంటే 7 ఫీట్లో ఉన్న ఒక చిన్న గది లోపల ఒక 3 ఫీట్ల వరకు ఒక గది ఉంటుందట. ఆ గద్ద మీద పడుకొని మిగతా దాంట్లో పడుకుంటే చిన్నపాటి చిన్నపాటి బాత్రూమ్ అంటే బాత్రూంలో ఎవరైనా బాత్రూమ్ పోతే బయట కనబడతాడు. అతను బాత్రూమ్ పోయేటప్పుడు బయట కనబడతా ఉంటుంది. అటువంటి సెల్లు నన్ను ఉంచినారు. పోనీ రాత్రిపూట నిద్రపోదామంటే ఆ సెల్ డిటెన్షన్ సెల్ అంటే టెర్రరిస్టులు రకరకాల పంచాయతీలు ఉండే వాళ్ళు ఉంచేది. దాంట్లో కూడా బయట కనబడతా ఉంటుంది. చిన్న సెల్లు కాబట్టి బయట కానిస్టేబుల్ ఉంటే చూసి కనబడతా ఉంటుంది. లైట్ కూడా కనీసం లైట్ బంద్ చేద్దామన్నా కూడా ఆ లైట్ స్విచ్ ఏంటంటే బయట ఉంటుంది. ఏ సెల్కైనా కూడా జైల్లో బయట ఉంటుంది. కాబట్టి ఆ లైట్ బంద్ చేయాలంటే కూడా అతను బంద్ చేయకపోయేదట. ఎందుకు బంద్ చేస్తారంటే పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి సార్. అంటే రాత్రిపూట ఏదైతే ఇప్పుడు మనం గమనించవచ్చు. అసలే మనం ఇప్పుడు ఇవాళ రేపు చిన్నపాటి గుడిసైనా ఏదైనా కూడా ఫ్యాన్ లేకుండా నిద్రపోలేము. తలుపులు వేసుకుంటే దోమల బాధ, ఇవన్నీ రకరకాల పంచాయతీలు ఉంటాయి. అటువంటిది ఒక జైల్లో ఓపెన్ జైల్లో అటువంటి సందర్భం లోపల బల్లులు వస్తూ ఉంటాయి. కరెంటు ఉంటే ఆ పురుగులు వస్తూ ఉంటాయి. అంతే కదా. ఇంత అంటే చిన్నపాటి అంటే ఇప్పుడు ఒక 10 ఫీట్లు ఉన్నది, ఒక 20 ఫీట్లు ఉందంటే లైట్ అక్కడ ఉంటే లైట్ పురుగులు అక్కడనే ఉంటాయి. కానీ చిన్నపాటి 6 ఫీట్లు అంటే మనిషి ఒక 5 ఫీట్లు ఉంటాయి, ఒక 2 ఫీట్లు ఎక్కువ ఖాళీ ఉంటాయి. 7 ఫీట్లో కూడా పురుగులు వచ్చాయంటే ఆ పురుగులు ఎక్కడ పడితే మనమే పడుతూ ఉంటాయి. బల్బు మధ్య ఉంటుంది, దాన్ని తినడానికి బల్లులు వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో పాటు రేవంత్ రెడ్డి గారు అనేక బాధలు పడుతూ 16 రోజులు జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి మన నైట్ నిద్రలే కూర్చొని ఉండి బాధపడుతూ ఉంటాయి. రగిలిపోతూ ఉంటుంది. ఎవరి మనిషికైనా కూడా కోపం వస్తూ ఉంటుంది, రగిలిపోతాం. అరే ఏం చేసిన నేను, వాళ్ళ మీద కొట్లాడడం నేను చేసిన పాపం అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో చెట్టు కింద పోయి కూర్చొని ఆ చెట్టు కింద పడుకున్న సందర్భం ఉందని కూడా నిన్న అసెంబ్లీలో ఎమోషన్ అవుతూ వారు చెప్పడం జరిగింది.